అమ్మా భగవంత మా వాళ్ళు మళ్ళా వెండి బంగారం వార్తలు రాసిర్రు. దినం తప్పించి దినం చెప్తూనే ఉన్నాం. అయినా కూడా మీ పటాస్ వార్తలకు వస్తా అని మళ్ళొచ్చింది వెండి. అట్లని సంబరపడే ముచ్చటేం కాదు సుమా, బాగానే పెరిగినాయట ధరలు. మరి ఎంత పెరిగిందో చెప్పాలంటే నాకే గుండె డక్క డక్క అంటుంది. కానీ మా వాళ్ళు చెప్తారు చూడుర్రి, గుండె ధైర్యం చేసుకొని. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్టే నడుస్తుంది కదా బంగారం వెండి ధరల ముచ్చట. మొన్నటిదాకా 2 లక్షలు దాటుతుందో అని జనమంతా బంగారాన్ని దాచుకుంటా బాధపడితే అదే మనగాందా నేను కాదా అని చెప్పి ఎండి వెనక గల్లికించి దొరకకుండా ఉరుకుతుంది. అరే ఏం ఉరుకుడు 2 వద్దులనే అంతు పంతు లేకుండా పెరిగి కిలో 2,37,000 రికార్డు కొట్టింది. దీంతో బంగారం అయినా పావులో బేడో కొనతట్టున్నాం గాని ఈ ఎండి కొనుడు మనతో కాదన్నట్లు గుసగుస పెట్టుకుంటారు చాలా మంది. అంతే మరి 1,000 2,000 ఈ నెలల, అది కూడా ఈ ఒక్క వారంలో 29,000 పెరిగింది వెండి. అందుకే ఈ పరిశాను. ఇక బంగారం ముచ్చట చూస్తే అదిగిన పెద్ద పాపమే ఉంది. సొక్కమైన బంగారం తులానికి 1,43,000 దగ్గర ఉంటే సొమ్ములు చేపించుకున్న 22 క్యారెట్ల బంగారం 1,28,000 పైన. అయితే బంగారం పెరుగుడు పెద్ద చిత్రపోయే ముచ్చట ఏం కాదు గాని ఎటొచ్చి వెండే దారం దిగిన పతంగోలే ఉరికి అందరి పరిశాన్ చేస్తుంది. దానికి కారణాలు సుత బొచ్చెడున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెళ్లు, ఇంకా కరెంట్ పనికి అక్కడికి వచ్చే చాలా వస్తువులల్లా వెండిని గట్టిగా వాడుతున్నారట. అందుకే వెండి వాడకం బగ్గ పెరిగిపోయి రేటుకు రెక్కలు వచ్చినాయి అంటారు వెండి ధరలు బగ్గ తెలిసిన మేధావులు. దీనికి తోడు అవసరమైన తగ్గట్టు వెండి సుత అంగటకు వస్తలేదట. అటు సరిపోను వెండి లేకపోవడు కొంత. అందుకే బంగారం ధరను దాటేసి వెండి మరింత పైకి ఎగవాకుతుంది అంటారు. మొత్తానికి మొన్నటిదాకా బంగారం ఎంత పెరుగుతుందో అని గుటగుట అనుకున్న జనమంతా ఇప్పుడు బంగారం ముచ్చటిసిపెట్టి వెండి ఎంత పెరిగి పాడేస్తుందో అని కడికి వచ్చింది కథ. ఏదేమైనా బంగారం వెండి 2 జనాలు పెద్ద పరిచయం చేస్తున్నాయి.